హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి హిస్టరీ ఇంపార్టెంట్ బిట్స్ తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి మిస్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, పర్వత ప్రాంతాల్లో ప్రకృతి సిద్ధమైన విశాల పచ్చిక బయళ్లను ఏమంటారు? ఆప్షన్ 1 గద్వాల్, ఆప్షన్ 2 గడ్వాల్, ఆప్షన్ 3 బుగ్వాల్, ఆప్షన్ 4 పైవన్నీ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, జమ్మూ కాశ్మీర్లోని గిరిజన జాతులు ప్రధానంగా ఆప్షన్ 1 గుజ్జర్, బకర్వాల్, ఆప్షన్ 2 కోలు, ఆప్షన్ 3 గోండ్, ఆప్షన్ 4 లంబాడి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, కాశ్మీర్కు చెందిన పశు పోషకులు ఏ పేరుతో సమూహాలుగా ఏర్పడి ప్రయాణం సాగిస్తారు? ఆప్షన్ 1 కపిల, ఆప్షన్ 2 గద్వాల్, ఆప్షన్ 3 కానుగ, ఆప్షన్ 4 పైవన్నీ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, హిమాచల్ ప్రాంతానికి చెందిన పశు పోషకులు ఏప్రిల్ ఎక్కడ విడిది చేసేవారు? ఆప్షన్ 1 లాహుల్, ఆప్షన్ 2 స్పితి, ఆప్షన్ 3 1 and 2, ఆప్షన్ 4 లాహూర్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, గడ్వాల్, కుమాయాన్ ప్రాంతాల్లోని గుజ్జర్లు శీతాకాలంలో ఏ శుష్క అటవీ ప్రాంతాలకు వలస వెళ్ళేవారు? ఆప్షన్ 1 బాబర్, ఆప్షన్ 2 బాదర్, ఆప్షన్ 3 టెరాయి, ఆప్షన్ 4 బుగ్వల్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, పూలు ప్రాంతంలోని గడ్డీలు వేటిని మేపుతారు? ఆప్షన్ 1 గొర్రెలు, ఆప్షన్ 2 ఆవులు, ఆప్షన్ 3 పందులు, ఆప్షన్ 4 గాడిదలు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ధంగర్లు ఏ రాష్ట్రానికి చెందిన పశు పోషక జాతి? ఆప్షన్ 1 రాజస్థాన్, ఆప్షన్ 2 గుజరాత్, ఆప్షన్ 3 మహారాష్ట్ర, ఆప్షన్ 4 ఆంధ్రప్రదేశ్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ధంగర్లు సాధారణంగా ఏ పనులు చేస్తారు? ఆప్షన్ 1 గొర్రెల కాపరులు, ఆప్షన్ 2 కంబళ్ళు నేస్తారు, ఆప్షన్ 3 గేదెలను పెంచుతారు, ఆప్షన్ 4 పైవన్నీ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, మహారాష్ట్రలోని ధంగర్లు జొన్న పంట కోత తర్వాత ఏ తీరానికి వలస వెళతారు? ఆప్షన్ 1 కెనరా తీరం, ఆప్షన్ 2 కొంకణ్ తీరం, ఆప్షన్ 3 మలబార్ తీరం, ఆప్షన్ 4 కచ్ తీరం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరైనవి. ఆప్షన్ ఏ ఖరీఫ్ వర్షాకాలపు పంట సెప్టెంబర్ అక్టోబరుల మధ్య కోతకు వస్తుంది. ఆప్షన్ బి రబీ వసంతకాలపు పంట మార్చి తర్వాత కోతకు వస్తుంది. ఆప్షన్ 1 ఏవీలు సరైనవి, ఆప్షన్ 2 ఏ సరైంది, బి సరికాదు, ఆప్షన్ 3 ఏ బీలు సరికావు, ఆప్షన్ 4 ఏ సరికాదు, బి సరైంది. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోని పశు పోషకులను గుర్తించండి. ఆప్షన్ 1 గుల్ల, ఆప్షన్ 2 కురుమ, ఆప్షన్ 3 కురులబ, ఆప్షన్ 4 పైవన్నీ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, బంజారాలు ఏ రాష్ట్రాల్లోని పశు పోషక సమాజం? ఆప్షన్ 1 ఉత్తరప్రదేశ్, ఆప్షన్ 2 పంజాబ్, రాజస్థాన్, ఆప్షన్ 3 మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆప్షన్ 4 పైవన్నీ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, రైకాలు నివసించే ప్రాంతం? ఆప్షన్ 1 రాజస్థాన్, ఆప్షన్ 2 మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆప్షన్ 3 గుజరాత్, ఆప్షన్ 4 పైవన్నీ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, 19వ శతాబ్దం తొలినాళ్లలో మైసూరులోని
గొల్లలను కలిసిన భుజనం రాసిన అంశంలో సరైనది గుర్తించండి. ఆప్షన్ ఏ గొల్లలు అడవులకు దగ్గరగా ఉన్న చిన్న గ్రామాల్లో నివసిస్తున్నారు. ఆప్షన్ బి కొద్దిపాటి వ్యవసాయం చేస్తూ పాల ఉత్పత్తులను దగ్గరలోని పట్టణాల్లో అమ్ముతారు. ఆప్షన్ సి సాధారణంగా ప్రతి కుటుంబంలో 7 నుంచి 8 మంది యువకులు ఉంటారు. ఆప్షన్ డి యువకుల్లో కొందరు పశువులను మేతకు తీసుకెళతారు. ఆప్షన్ 1 ఏబిసిడి, ఆప్షన్ 2 ఏబిడి సరైనవి, ఆప్షన్ 3 ఏబిసి సరైనవి, ఆప్షన్ డి ఆప్షన్ 4 ఏడి సరైనవి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, పశ్చిమ రాజస్థాన్ వాలోత్రా సంతలో ఏం అమ్ముతారు? ఆప్షన్ 1 ఒంటెలు, ఆప్షన్ 2 గుర్రాలు, ఆప్షన్ 3 గాడిదలు, ఆప్షన్ 4 1 and 2. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 గుర్రాలను అమ్మడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పశువుల మేతకు ఉపయోగపడే అడవులు ఏ ఇతర పనులకు ఉపయోగపడవు? కలప, ఇంధనం లాంటి శాస్త్రీయ ఉత్పత్తులు లభించవు అని అన్నవారు? ఆప్షన్ 1 హెచ్ఎస్ డాల్టన్, ఆప్షన్ 2 హెచ్ఎస్ గిబ్సన్, ఆప్షన్ 3 హెచ్టి కోల్బ్రూక్, ఆప్షన్ 4 డెట్రిచ్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, వలస పాలన పశుపోషకుల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుంది? ఆప్షన్ ఏ వలస ప్రభుత్వం పచ్చిక బయళ్లను వ్యవసాయ భూములుగా మార్చడం. ఆప్షన్ బి 19వ శతాబ్దం మధ్యకాలానికి అటవీ చట్టాలు అమల్లోకి తీసుకురావడం. ఆప్షన్ సి చేతి వృత్తులు పశుపోషకుల పట్ల ప్రభుత్వం అపనమ్మకం. ఆప్షన్ డి ఆదాయం పెంచుకోవడానికి ప్రభుత్వం వీలైనన్ని పన్నులు విధించడం. ఆప్షన్ 1 ఏబిసి, ఆప్షన్ 2 బిసిడి, ఆప్షన్ 3 ఏసిడి, ఆప్షన్ 4 ఏబిసిడి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, వలస తెగల చట్టాన్ని భారతదేశం ఎప్పుడు ఆమోదించింది? ఆప్షన్ 1 1871, ఆప్షన్ 2 1872, ఆప్షన్ 3 1873, ఆప్షన్ 4 1875. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిని జతపరచండి. రాష్ట్రం గిరిజన జాతి. మహారాష్ట్రలో డాంగాలు, ఆప్షన్ 2 మధ్యప్రదేశ్ బంజారాలు, ఆంధ్రప్రదేశ్ కురుమ, ఆప్షన్ 4 గుజరాత్ మల్దారీలు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వలసవాద ప్రభుత్వం చేసిన చట్టాలతో పశుపోషకులు ఎలా మారారు? ఆప్షన్ ఏ పశువుల సంఖ్యను తగ్గించుకున్నారు. ఆప్షన్ బి కొందరు పశుపోషకులు కొత్త పచ్చిక బయలు వెతుకుతున్నారు. ఆప్షన్ సి ధనవంతులైన పశుపోషకులు భూములు కొనుగోలు చేసి స్థిర జీవనానికి మారారు. ఆప్షన్ డి కొందరు పశుపోషకులు భూమిని సాగు చేస్తూ వ్యవసాయదారులుగా మారారు. ఆప్షన్ 1 ఏసిడి సరైనవి, ఆప్షన్ 2 ఏబిసి సరైనవి, ఆప్షన్ 3 ఏబిసిడి సరైనవి, ఆప్షన్ 4 ఏబిడి సరైనవి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో సగం పశుపోషక జనాభా నివసించే ఖండం? ఆప్షన్ 1 ఆసియా, ఆప్షన్ 2 ఆఫ్రికా, ఆప్షన్ 3 దక్షిణ అమెరికా, ఆప్షన్ 4 ఆస్ట్రేలియా. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ఆఫ్రికాలోని పశుపోషక సమాజం వారు? ఆప్షన్ 1 బిడౌన్లు, బెర్బర్లు, ఆప్షన్ 2 మసాయి, సోమాలి, ఆప్షన్ 3 బోరాన్ టర్కనా, ఆప్షన్ 4 పైవన్నీ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, భూమిని దున్నడం ప్రకృతి విరుద్ధం నేరం అని భావించే జాతి? ఆప్షన్ 1 మసాయి, ఆప్షన్ 2 సోమాలి, ఆప్షన్ 3 బెర్బర్లు, ఆప్షన్ 4 పైవారంతా. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, మసాయి తెగవారు
ప్రధానంగా నివసించే ప్రాంతాలు ఆప్షన్ 1 దక్షిణ కెన్యా, ఆప్షన్ 2 టాంజానియా, ఆప్షన్ 3 1 and 2, ఆప్షన్ 4 ఏది కాదు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, వలస చట్టాలు ఆఫ్రికాలోని ప్రజలను ప్రభావితం చేసిన విధానాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 మేత భూమి అంతమైంది, ఆప్షన్ 2 సరిహద్దులను మూసేశారు, ఆప్షన్ 3 పచ్చిక బయళ్ళు ఎండిపోయాయి, ఆప్షన్ 4 పైవన్నీ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, వలస పాలనకు ముందు మసాయి తెగవారు భూములు ఎక్కడ విస్తరించాయి. ఆప్షన్ 1 దక్షిణ కెన్యా నుంచి ఉత్తర టాంజానియా వరకు, ఆప్షన్ 2 ఉత్తర కెన్యా నుంచి ఉత్తర టాంజానియా వరకు, ఆప్షన్ 3 ఉత్తర కెన్యా నుంచి దక్షిణ టాంజానియా వరకు, ఆప్షన్ 4 తూర్పు కెన్యా నుంచి తూర్పు టాంజానియా వరకు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ఆఫ్రికాలో 1885లో ఏర్పడిన అంతర్జాతీయ సరిహద్దులు. ఆప్షన్ 1 బ్రిటిష్ కెన్యా, ఆప్షన్ 2 బర్మన్ టాంగ్వానికా, ఆప్షన్ 3 1 and 2, ఆప్షన్ 4 బ్రిటిష్ ఆఫ్రికా. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, టాంజానియా బ్రిటిష్ ఆధీనంలోకి ఎప్పుడు వచ్చింది. ఆప్షన్ 1 1917, ఆప్షన్ 2 1919, ఆప్షన్ 3 1918, ఆప్షన్ 4 1920. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, సాంబూరు జాతీయ ఉద్యానవనం, సెరెంగెటి ఉద్యానవనం ఉన్న ప్రాంతాలు వరుసగా. ఆప్షన్ 1 టాంజానియా కెన్యా, ఆప్షన్ 2 కెన్యా టాంజానియా, ఆప్షన్ 3 ఉగాండా కెన్యా, ఆప్షన్ 4 టాంజానియా ఉగాండా. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, మసాయి అంటే ఆప్షన్ 1 దేశ ప్రజలు, ఆప్షన్ 2 నా ప్రజలు, ఆప్షన్ 3 గ్రామ ప్రజలు, ఆప్షన్ 4 అందరూ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, కావో కారాండ్ అనే గిరిజన జాతి ఉన్న ప్రాంతాలు. ఆప్షన్ 1 నమీబియా, ఆప్షన్ 2 నైరుతి ఆఫ్రికా, ఆప్షన్ 3 1 and 2, ఆప్షన్ 4 దక్షిణ ఆఫ్రికా. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ఆఫ్రికా ప్రజలను వలస పాలకులు ఏ శతాబ్దం నుంచి నియంత్రించారు. ఆప్షన్ 1 17వ, ఆప్షన్ 2 18వ, ఆప్షన్ 3 19వ, ఆప్షన్ 4 20వ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో వలస ప్రభుత్వం నేరస్థ తెగల చట్టాన్ని ఎప్పుడు ఆమోదించింది. ఆప్షన్ 1 1873, ఆప్షన్ 2 1871, ఆప్షన్ 3 1901, ఆప్షన్ 4 1842. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే సగం పశుపోషక జనాభా నివసించే ఖండం. ఆప్షన్ 1 ఆసియా, ఆప్షన్ 2 ఆఫ్రికా, ఆప్షన్ 3 దక్షిణ అమెరికా, ఆప్షన్ 4 ఆస్ట్రేలియా. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, మసాయి తెగ ఏ పర్వతాల్లో జీవనం సాగిస్తుంది. ఆప్షన్ 1 ఆల్ఫోన్స్, ఆప్షన్ 2 హిమాలయ పర్వతాలు, ఆప్షన్ 3 రాకీ పర్వతాలు, కిలిమంజారో పర్వతాలు, ఆప్షన్ 4 యూరల్ పర్వతాలు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, సాంబూరా జాతీయ ఉద్యానవనం ఎక్కడ ఉంది. ఆప్షన్ 1 మధ్య ఆసియా, ఆప్షన్ 2 దక్షిణాఫ్రికా, ఆప్షన్ 3 కెన్యా, ఆప్షన్ 4 టాంజానియా. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, పర్యాటక రంగం నుంచి గత ఏడాది 240 మిలియన్లు కెన్యా షిల్లింగుల ఆదాయాన్ని పొందిన జాతీయ ఉద్యానవనం. ఆప్షన్ 1 పంచ్ మార్ష, ఆప్షన్ 2 గ్రేట్ నికోబార్, ఆప్షన్ 3 కాలిడో, ఆప్షన్ 4 అంబోగల్స్లీ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, 19వ శతాబ్దంలో తూర్పు ఆఫ్రికాలోని బ్రిటిష్ వలస పాలకులు వ్యవసాయాన్ని విస్తరించే దిశగా ఏ సమూహాలను ప్రోత్సహించారు. ఆప్షన్ 1 అటవిక సమూహాలను, ఆప్షన్ 2 జూమ్ వ్యవసాయదారులను, ఆప్షన్ 3 స్థానిక రైతుల సమూహాలను,
ఆప్షన్ 4 గ్రామాధికారులను. నెక్స్ట్ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ వ్యవసాయానికి సంబంధించిన కమిషన్ నివేదిక. ఆప్షన్ ఏ హెచ్ఎస్ గిబ్బన్ నివేదిక. ఆప్షన్ బి రాయల్ కమిషన్ నివేదిక. ఆప్షన్ 1 ఏ సరైంది, బి సరికాదు. ఆప్షన్ 2 ఏ బి సరికావు. ఆప్షన్ 3 బి మాత్రమే సరైంది. ఆప్షన్ 4 బి సరికాదు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 బి మాత్రమే సరైంది. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.